ఓం శ్రీ పరమాత్మనే నమః. జయ శ్రీకృష్ణ. ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలో 26, 27 శ్లోకాలు నేర్చుకుందాం, విందాం. నిన్న మనం శ్రీకృష్ణుడు అర్జునుని రథాన్ని భీష్ముడు, ద్రోణుడు ముఖ్యంగా కనిపించే చోట నిలిపి, అర్జున, ఇదిగో ఈ కురుసేనల్ని దర్శించు, సమీక్షించు అని చెప్పారు. ఈరోజు మనం తర్వాత ఏం జరిగిందో విందాం. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః, తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్, పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఇది 26వ శ్లోకం. 27వ శ్లోకం. స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. స్వసురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. ఇది 26, 27వ శ్లోకాలు. అర్థం ఏంటో చూద్దాం. తత్రా పశ్యత్, తత్రా పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్. తత్ర తరువాత, పార్థః అర్జునుడు, అపశ్యత్ అక్కడుండే వాళ్ళందరినీ చూస్తూ, తత్రాపశ్యత్ తత్ర అపశ్యత్ తత్రాపశ్యత్ స్థితాన్ అక్కడుండే వారినందరినీ అర్జునుడు చూచి, అక్కడ ఎవరిని చూశాడు? పితॄనథ, అథ అచట, పితॄన్, అథ అచట పితॄన్ అంటే ఎవరు? పితృలు అంటే తండ్రులు. పితామహాన్ అంటే తాతలు. ఆచార్యాన్ ఆచార్యులు, గురువులు. మాతులాన్ అంటే మేనమామలు. భ్రాతॄన్ అంటే సోదరులు. పుత్రాన్ అంటే పుత్రులు, బిడ్డలు. పౌత్రాన్ మనుమలు. సఖీంస్తథా అలాగే స్నేహితులు. ఇది 26వ శ్లోకం వరకు. 27వ శ్లోకంలో స్వసురాన్ మామలు, పిల్లనిచ్చు మామలు. సుహృదచ్చైవ అనేక మంది ఆత్మీయులు. సేనయోరుభయోరపి రెండు సేనల యందు. తాన్ సమీక్ష్య స కౌంతేయ అర్జునుడు వారందరినీ పరికించెను, చూసెను. సర్వాన్ బంధూనవస్థితాన్, సర్వాన్ అందరూ, బంధూనవస్థితాన్ బంధువులే అక్కడ ఉన్నారు. ఇది 26, 27వ శ్లోకం యొక్క అర్థం. అక్కడ అర్జునుడు రెండు సేనల మధ్య రథం మీద నిల్చొని అక్కడుండే వాళ్ళనందరినీ చూస్తూ, అక్కడుండే వాళ్ళు తండ్రులు, పెదతండ్రులు, పినతండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, పుత్రులు, మనుమల్లు, మిత్రులు
మామలు మొదలగు అందరి ఆత్మీయులను దర్శించెను. ఉండే వాళ్ళందరూ కూడా బంధువులే అని గమనించెను. ఇది ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం. మరొకసారి చదువుకుందాం. తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదచ్చైవ సేనయో రుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్. ఈ శ్లోకాల్ని మీరు 1-2 సార్లు వింటే శ్లోకాలు వాటి అర్థము తాత్పర్యము మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మనం భగవద్గీత ఎప్పుడు చదువుకున్నా వాటి అర్థము తాత్పర్యం మనకి గుర్తు వస్తుంది. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే ఈ భగవద్గీతను నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దీన్ని షేర్ చేయండి. భగవద్గీత శ్లోకాలను నేర్చుకొని వాటి అర్థము తాత్పర్యాలను అర్థం చేసుకోండి. ఇది మన జీవితంలో ఈ భగవద్గీత అనేక రూపాలుగా మనకి సహాయంగా ఉంటుంది. ఎంతో శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఇందులో ఉన్న 700 శ్లోకాలే కానీ మనకు 7 కోట్ల అర్థాలను ఇస్తాయి. అంటే 7 కోట్ల తాత్పర్యాలను ఇస్తాయి. 700 శ్లోకాలకి 700 తాత్పర్యాలే ఉంటాయి. కానీ వాటికి అనేక విధాలుగా మన జీవితంలో జరిగే సంఘటనల్ని మనము ఆ అర్థాల్లో అనేక రకాలుగా మనల్ని ధైర్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి, మనకు ఒక దారి చూపిస్తాయి, మన వెంట ఉంటాయి. ఈ భగవద్గీత మనల్ని అంత బాగా నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత శ్లోకాలను నేర్చుకోండి. ఇంకో 10 మందికి దీన్ని షేర్ చేయండి. ఓం నమః శివాయ. జై శ్రీకృష్ణ. శాంతి ఓం. రేపు మళ్ళీ 28, 29 శ్లోకాలు విందాం. ధన్యవాద్. జై శ్రీకృష్ణ.